Hello everyone, greetings of the day and once again welcome back to our channel NGR Institute of Maths and Physics. NGR Institute of Maths and Physics ఛానల్ కు మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ రవిశంకర్, మీ యొక్క గైడ్, మెంటర్ అండ్ ఎడ్యుకేటర్ను. అయితే ఈ రోజు నుండి నేను ప్రామిస్ చేసినట్లుగా యాజ్ ఐ ప్రామిస్డ్ ఈ రోజు నుండి ఫ్రీ ఎంసెట్ ఆర్ ఎప్సెట్ క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి ఫర్ ద టార్గెట్ ఇయర్ 2026. అయితే మీరు ఈ ఛానల్ కు కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ నోటిఫికేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ ఆన్ లో ఉంచుకోండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ కొరకు. అండ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో ఆల్సో అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఆన్ లో ఉంచుకుంటే ఇంకా నాకు ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. సో ప్లీజ్ డూ దట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ క్విక్లీ స్టార్ట్ ద చాప్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ let me pick the pen color. Let me choose orange color. Okay, as I promised earlier, ఈ రోజు నుండి ఫ్రీ ఎంసెట్ ఆర్ ఎప్సెట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి ఫర్ ద ఇయర్ 2026. అయితే ఎవరైతే స్టూడెంట్స్ 2026 ఇయర్లో ఎంసెట్ ఆర్ ఎప్సెట్ ఎగ్జామ్ ఇవ్వబోతున్నారో ఫ్రమ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, వాళ్ళకు ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేవి వెరీ వెరీ బెనిఫిషియల్ గా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ లో ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక టాపిక్ తీసుకుంటే, ఒక చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ లోని సబ్ టాపిక్స్ అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. అయితే ప్రతి సబ్ టాపిక్ లో ఆ సబ్ టాపిక్ యొక్క కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అదే కాన్సెప్ట్ మీద కొన్ని న్యూమెరికల్స్ క్లాస్ లోనే సాల్వ్ చేయబడతాయి. అండ్ ఆ న్యూమెరికల్స్ సాల్వ్ చేసిన తర్వాత అండ్ సిమిలర్ టైప్ ఆఫ్ న్యూమెరికల్స్ మరియు అదే విధంగా ఆ న్యూమెరికల్స్ కొంచెం లిటిల్ ట్రికీ న్యూమెరికల్స్ విల్ బి యాడెడ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ ఫర్ యూ యాజ్ హోంవర్క్ టు యూ గైస్ సో దట్ యూ విల్ గెట్ వెల్ ప్రాక్టీస్. అవి హోంవర్క్ కింద ఇవ్వబడతాయి ఆ క్వశ్చన్స్. సో దానివల్ల మీకు ప్రాక్టీస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ I can assure you only one thing guys, that if you follow these classes regularly and daily, then you will be a step ahead when compared to your competitors. Competitors తో పోలిస్తే మీరు ఒక అడుగు ముందే ఉంటారు ఈ సిరీస్ మీరు ఫాలో అయితే. Okay, as we all know, this is our first class and I'm going to start our first class with first chapter of physics, that is units and dimensions. ఫస్ట్ చాప్టర్ ఆఫ్ ఫిజిక్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ తో స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ ఈ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ యొక్క ఇంట్రో ఏ విధంగా ఉంటుందంటే, ఈ యూనివర్స్ లో ఎన్నో ఫిజికల్ ఈవెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, ఫర్ సపోజ్ ఒక ఫిజికల్ ఈవెంట్ తీసుకుంటే, ఒక ఫిజికల్ ఈవెంట్ సినారియో వచ్చేసి సన్ చుట్టూ ఎర్త్ అనేది రెవల్యూషన్ చేస్తూ ఉంటుంది కదా, అది ఒక ఫిజికల్ ఈవెంట్ తీసుకుందాం. అయితే ఈ ఫిజికల్ ఈవెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టిప్ ఆఫ్ ద పెన్ అనేది మీరు సన్ అనుకోండి, దిస్ ఈజ్ ఎర్త్. ఈ ఎర్త్ అనేది సన్ చుట్టూ రెవల్యూషన్ చేస్తూ ఉంటుంది. ఇది ఒక ఫిజికల్ ఈవెంట్. అయితే ఈ ఫిజికల్ ఈవెంట్ లో ఈ ఫిజికల్ ఈవెంట్ ను అనలైజ్ చేయడానికి మీకు కొన్ని క్వాంటిటీస్ అవసరమవుతాయి. ఆ క్వాంటిటీస్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఈ సన్ కి మరియు ఎర్త్ కి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకోండి, దెన్ అది ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకంటే ఆ ఫిజికల్ ఈవెంట్ ను అనలైజ్ చేయడానికి మనం క్వాంటిటీ యూజ్ చేస్తున్నాం, ఆ క్వాంటిటీ డిస్టెన్స్. కాబట్టి డిస్టెన్స్ ఒక ఫిజికల్ క్వాంటిటీ. అదే విధంగా స్పీడ్ ఆఫ్ ద ఎర్త్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్, ఎంత స్పీడ్ తో ఎర్త్ రివాల్వ్ అవుతుంది సన్ చుట్టూ. సో స్పీడ్ కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ. ఎందుకంటే
ఎంత స్పీడ్ తో సన్ చుట్టూ ఎర్త్ రివాల్వ్ అవుతుంది అనేది ఆ ఈవెంట్ లో ఒక పార్ట్. ఆ ఈవెంట్ లో ఒక పార్ట్ మనం అనలైజ్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక ఫిజికల్ క్వాంటిటీ అవసరం. అదే విధంగా ఈ ఎర్త్ అనేది సన్ చుట్టూ పూర్తిగా 1 కంప్లీట్ రెవల్యూషన్ పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుందంటే ఆ టైం అనేది కూడా ఒక ఫిజికల్ క్వాంటిటీ. అంటే మనకి ఇక్కడ ఒక సింపుల్ ఈవెంట్, ఆ ఈవెంట్ ఏంటి, ఆ సింపుల్ ఈవెంట్ వచ్చేసి సన్ చుట్టూ ఎర్త్ రెవల్యూషన్ చేయడం. అయితే ఆ సింపుల్ ఈవెంట్ లోనే మనకు ఎన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి చూడండి. అంటే ఆ సింపుల్ ఈవెంట్ మనం అనలైజ్ చేయాలంటే మనకు డిస్టెన్స్ అనే ఫిజికల్ క్వాంటిటీ గురించి కూడా తెలిసి ఉండాలి. తర్వాత నెక్స్ట్ టైం అనే ఫిజికల్ క్వాంటిటీ గురించి కూడా తెలిసి ఉండాలి. తర్వాత నెక్స్ట్ మనకు స్పీడ్ అనే ఫిజికల్ క్వాంటిటీస్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఐ మీన్ క్వాంటిటీస్ గురించి తెలిసి ఉండాలా. ఆ క్వాంటిటీస్ యొక్క పేరే డిస్టెన్స్, టైం, స్పీడ్. మనం పెట్టుకునే పేరు డిస్టెన్స్, టైం, స్పీడ్. అవి ఫిజికల్ క్వాంటిటీస్. అయితే లెట్ మీ రైట్ హియర్ ఇన్ డీటెయిల్. ఫస్ట్ వచ్చేసి ఈ ఎంటైర్ యూనివర్స్ తీసుకుంటే ఈ ఎంటైర్ యూనివర్స్ లో ఎన్నో ఫిజికల్ ఈవెంట్స్ అనేది జరుగుతుంటాయి. అయితే ఈ ఎన్నో ఫిజికల్ ఈవెంట్స్ లో ఈ ఎన్నో ఫిజికల్ ఈవెంట్స్ ను అనలైజ్ చేయడానికి మనకు కొన్ని క్వాంటిటీస్ అవసరం. ఈ క్వాంటిటీసే మనకు ఫిజికల్ క్వాంటిటీస్. ఫర్ సపోజ్ మీరు డీటెయిల్ గా చెక్ చేస్తే ఇక్కడ ఆ ఫిజికల్ ఈవెంట్ ను నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నా, ఎగ్జాంపుల్ వచ్చేసి ఎర్త్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. అయితే దీనిలో ఉండే ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే డిస్టెన్స్ కావచ్చు, తర్వాత స్పీడ్ కావచ్చు, తర్వాత టైం కావచ్చు. ఇవి ఫిజికల్ క్వాంటిటీస్. అంటే ఈ ఎర్త్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ అనే ఒక ఫిజికల్ ఈవెంట్ ను మనం అనలైజ్ చేయాలంటే ఇన్ ఆర్డర్ టు అనలైజ్ let me choose a white color here. Okay, in order to analyze this event మనకు ఫిజికల్ క్వాంటిటీస్ అవసరం. ఆ ఫిజికల్ క్వాంటిటీస్ మనం ఇచ్చుకునే పేరే డిస్టెన్స్, స్పీడ్, టైం, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఈ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి జనరల్ గా క్వాంటిటీస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. జనరల్ గా క్వాంటిటీస్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫిజికల్ క్వాంటిటీ. ఈ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే a quantity by which we can analyze event that is happening in the universe. ఈ యూనివర్స్ లో జరిగే ఒక ఈవెంట్ ను మనం అనలైజ్ చేయడానికి యూజ్ చేసే క్వాంటిటీని ఫిజికల్ క్వాంటిటీ. ఇంకొకటి వచ్చేసి నాన్ ఫిజికల్ క్వాంటిటీ. అది ఇంకొక క్వాంటిటీ. అయితే దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనం ఇచ్చుకునే పేరు వచ్చేసి డిస్టెన్స్, స్పీడ్, టైం, మాస్, డెన్సిటీ, ఎక్సెట్రా. అయితే నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనేది తీసుకున్నారు అనుకోండి. మీరు ఈ బస్ అనే వర్డ్ యూజ్ చేసి మీరు దేనైనా మెజర్ చేయగలరు. మీరు బస్ యొక్క నెంబర్ ఆఫ్ వీల్స్ మెజర్ చేయొచ్చు, అది ఒక ఫిజికల్ క్వాంటిటీ. కానీ బస్ అనేది ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. ఓకే, ఇట్స్ నాన్ ఫిజికల్ క్వాంటిటీ. ఉత్త బస్తో మీరు ఏం చేయగలరు? ఏం చేయలేరు. బస్ అంటే మీనింగ్ ఏంది? బస్ అంటే బస్ అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బస్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ ఎంత ఉంది అది వేరు. ఆ వాల్యూమ్ అనేది మళ్ళీ ఫిజికల్ క్వాంటిటీ. కానీ ఉత్త బస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. అదే విధంగా బిల్డింగ్ అనేది తీసుకున్నారంటే మీరు
ఫర్ ఎగ్జాంపుల్ అదే విధంగా బిల్డింగ్, ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో నాట్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. ఆ బిల్డింగ్ యొక్క నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అనేవి ఇట్స్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. బట్ ఉత్త బిల్డింగ్ అనేది మనం మెజర్ చేస్తే ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ క్వాంటిటీ. ఏం చేస్తావు ఉత్త బిల్డింగ్ తో ఏం చేస్తావు, మనం ఏం చేయలేం. ఓకే, ఈ ఫిజికల్ క్వాంటిటీస్ నాన్ ఫిజికల్ క్వాంటిటీస్ అర్థమైన తర్వాత నెక్స్ట్ వీఆర్ స్విచ్చింగ్ టు ది అనదర్ గుడ్ కాన్సెప్ట్ కాల్ ఈ ఫిజికల్ క్వాంటిటీస్ లోనే ఈ ఫిజికల్ క్వాంటిటీస్ లోనే టూ టైప్స్ ఉంటాయి మళ్ళా. ఒకటి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ, ఇంకోటి వచ్చేసి డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మరియు డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనలైజ్ చేసే ముందు మనం ఫస్ట్ ఒక చిన్న కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఫర్ సపోజ్ ఒక వెహికల్ యొక్క వెలాసిటీ వచ్చేసి 10 మీటర్ పర్ సెకండ్ అనుకున్నాం. అయితే దాన్నే మనం ఏం రాయొచ్చు, 36 కిలోమీటర్ పర్ హవర్. ఓకే, ఇది ఇది న్యూమెరికల్ వాల్యూ n1. ఇది యూనిట్ అంటారు దీన్ని u1. సేమ్ ఇది న్యూమెరికల్ వాల్యూ n2. ఇది యూనిట్ అంటారు u2. యూనిట్స్ వచ్చేసి డిఫరెంట్ ఉన్నాయి, కానీ ఇది వచ్చేసి వెలాసిటీ. ఓకే, ఈ వెలాసిటీ అనేది ఏంది, ఫిజికల్ క్వాంటిటీ. అయితే ఈ ఫిజికల్ క్వాంటిటీ యొక్క వాల్యూ వచ్చేసి ఏదైనా ఫిజికల్ క్వాంటిటీని ఆ n1 అంటే దాని యొక్క న్యూమెరికల్ వాల్యూ మరియు దాని యొక్క యూనిట్ అట్లా రిప్రజెంట్ చేస్తారు. n1 u1 ఈక్వల్ టు n2 u2. n1 u1 ఈక్వల్ టు n2 u2. I hope you understood. ఓకే, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక సినారియో తీసుకున్నాం. 1 కిలోమీటర్ ఎన్ని మీటర్స్ ఉంటాయి? యాజ్ ఆల్ ఆఫ్ యు నో దట్ 1 కిలోమీటర్ కు 1000 మీటర్స్ ఉంటాయి. అయితే ఈ కిలోమీటర్ అనేది ఏంటి, ఇది లెంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మీటర్ అనేది ఏంది, ఇది కూడా లెంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, బిఫోర్ డిస్కసింగ్ దిస్ ఐ వాంట్ టు డిస్కస్ సమ్ యూనిట్స్. ఫస్ట్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్స్ డిస్కస్ చేస్తే సిజిఎస్ యూనిట్ ఉంటుంది, తర్వాత ఎఫ్పిఎస్ ఉంటుంది, తర్వాత ఎంకేఎస్ ఉంటుంది. అయితే సిజిఎస్ లో సి అంటే సెంటీమీటర్, తర్వాత గ్రామ్, తర్వాత సెకండ్. ఎఫ్ లో ఫూట్, పౌండ్, సెకండ్. ఎం లో మీటర్, కిలోగ్రామ్, సెకండ్. ఓకే, ఇవన్నీ ఫర్ సపోజ్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ
లెంత్ కి సంబంధించినది. లెంత్ లెంత్ అనేది డైమెన్షన్ అంటారు దీన్ని. డైమెన్షన్ లెంత్ యొక్క డైమెన్షన్స్ కి సంబంధించినది యూనిట్స్, సెంటీమీటర్ కానీ, ఫూట్ కానీ, మీటర్ కానీ. అయితే ఇవి దేనికి సంబంధించినవి? ఇవి ఇవి వచ్చేసి ఏ డైమెన్షన్ సంబంధించినవి? మాస్ కు సంబంధించినవి. అయితే ఈ సెకండ్ వచ్చేసి దేనికి సంబంధించినది? సెకండ్ వచ్చేసి టైం కు సంబంధించినది. ఓకే, ఐ హోప్ యు అండర్స్టూడ్. అండ్ మనము ఇన్ని యూనిట్స్ కాకుండా డైరెక్ట్ ఒక కాన్ఫరెన్స్ జరిగింది, సిస్టమ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్ లో ఎస్ఐ యూనిట్స్ అని, అంటే ప్రతిదానికి ఒక స్టాండర్డ్ యూనిట్ రిప్రజెంట్ చేయడం మొదలు పెట్టినారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మెకానిక్స్ వరకు వస్తే, జస్ట్ మన మెకానిక్స్ వరకు మాట్లాడితే, ఫస్ట్ వచ్చేసి మాస్ ను కేజీలో రిప్రజెంట్ చేయాలా అనేది ఎస్ఐ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్. ఓకే, తర్వాత నెక్స్ట్ మాస్ తర్వాత లెంత్ ను మీటర్ లో రిప్రజెంట్ చేయాలా అనేది ఇదొకటి. తర్వాత టైం ను మనం దేనిలో రిప్రజెంట్ చేయాలి? టైం ను సెకండ్స్, అంతే. ఇక్కడ మనం సిజిఎస్ లో సెంటీమీటర్, గ్రామ్, సెకండ్ అన్నాం కదా. ఇది సిస్టమ్ ఇంటర్నేషనల్ యూనిట్. అయితే మనం ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తే, ఇందాక ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ లో, ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి 7 ఉంటాయి. అంటే ఈ 7 క్వాంటిటీస్ యూజ్ చేసి మీరు ఏ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీనైనా రిప్రజెంట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మెకానిక్స్ వస్తే ఓన్లీ మెకానిక్స్, మీరు ఓన్లీ మెకానిక్స్ వస్తే, ఈ మెకానిక్స్ లో మాస్, లెంత్, టైం ఇవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అయితే డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఏంటంటే, ఫర్ సపోజ్ స్పీడ్, వెలాసిటీ, డెన్సిటీ, ఫోర్స్, ఇవన్నీ డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం డిస్కస్ చేస్తే, ఇప్పుడు ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం డిస్కస్ చేస్తే, అయితే ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి, లెట్ మీ డిస్కస్ హియర్ ఇన్ ఏ న్యూ స్లైడ్. ఈ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తే, ఫస్ట్ మాస్ రిప్రజెంటెడ్ బై కేజీ. ఓకే, మాస్ కావచ్చు, తర్వాత యూనిట్ తో మనకు అనవసరం. ఫస్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటంటే మనం డిస్కస్ చేద్దాం. మాస్, లెంత్, టైమ్, తర్వాత నెక్స్ట్ ఇవి మెకానిక్స్ లో మెయిన్ యూజ్ అయ్యేవి. తర్వాత నెక్స్ట్ టెంపరేచర్ కోసం కెల్విన్.
టెంపరేచర్ మనం టైంకి ఆల్రెడీ టీ యూజ్ చేస్తాం కాబట్టి టెంపరేచర్కు కెల్విన్ యూజ్ చేస్తాం సింబల్ టెంపరేచర్. టెంపరేచర్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరెంట్, ఎలక్ట్రిక్ కరెంట్. ఈ ఎలక్ట్రిక్ కరెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 2 3 4 5 టూ ఉన్నాయి. ఏంటంటే లైట్ బ్రైట్నెస్ ఆఫ్ లైట్ రాయొచ్చు. దాని యూనిట్ వచ్చేసి క్యాండిలా. బ్రైట్నెస్ ఆఫ్ లైట్ తర్వాత నెక్స్ట్ అండ్ లాస్ట్ థింగ్ 1 2 3 4 5 6 ఇంకా సెవెంత్ ఒకటి ఉంది. మాస్, లెంత్, టైం, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్. ఆ తర్వాత మిగిలినది ఏంటి? బ్రైట్నెస్ ఆఫ్ లైట్ తర్వాత మోల్. ఎస్, ఇది అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ను సారీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అయితే వీటికి మనం రాస్తే మాస్ ను మనం క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తాం, లెంత్ ను మనం క్యాపిటల్ తో రిప్రజెంట్ చేస్తాం, టైం ను T తో రిప్రజెంట్ చేస్తాం. టైం ను T తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి టెంపరేచర్ ను మనం కెల్విన్ తో రిప్రజెంట్ చేస్తాం, కేతో. ఎందుకంటే టైంకి ఆల్రెడీ T ఇచ్చేసినాం కాబట్టి మనం టెంపరేచర్ కి T ఇవ్వకూడదు కాబట్టి కెల్విన్. ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్ తో రిప్రజెంట్ చేస్తాం, బ్రైట్నెస్ ఆఫ్ లైట్ CD క్యాండిలా తో రిప్రజెంట్ చేస్తాం, అండ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్ తో రిప్రజెంట్ చేస్తాం. దట్స్ ఇట్, అంతే. ఇవి 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఈ 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ యూజ్ చేసి using these 7 fundamental physical quantities, you can derive అనడం కంటే you can represent any other physical quantity. Okay, yeah, okay. For suppose మనం వెలాసిటీ గురించి డిస్కస్ చేస్తే, let me choose the different pen color. Let me choose white. వెలాసిటీ రిప్రజెంట్ చేస్తే వెలాసిటీ యొక్క యూనిట్ ఏంటి మనకందరూ తెలుసు, మీటర్ పర్ సెకండ్. మీటర్ అనేది దేనికి యూజ్ చేస్తారు? లెంత్ డైమెన్షన్ డివైడెడ్ బై ఇది వెలాసిటీ యొక్క డైమెన్షన్ డివైడెడ్ బై సెకండ్ అంటే టైం, అంటే దీన్ని రాస్తే LT⁻⁻1. దట్ ఈస్ ద డైమెన్షన్ ఆఫ్ వెలాసిటీ. ఇప్పుడు మనం యాక్సలరేషన్ డైమెన్షన్కి వస్తే, ఫస్ట్ మనం యాక్సలరేషన్ గురించి డిస్కస్ చేస్తే ఇది వచ్చేసి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫస్ట్ ఈ వెలాసిటీ అనేది డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీ, నాట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ మాస్ అండ్ టైం. ఆ రెండు యొక్క కాంబినేషన్ తో డెరైవ్ చేయబడిన ఫిజికల్ క్వాంటిటీ వెలాసిటీ. నెక్స్ట్ యాక్సలరేషన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ అంటే లెంత్ అండ్ టైం వచ్చేసి సెకండ్ స్క్వేర్ T². ఇది యాక్సలరేషన్ యొక్క డైమెన్షనల్ ఫార్ములా. యాక్సలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా వచ్చేసి LT⁻⁻2. ఓకే, దిస్ ఇస్ ది డైమెన్షన్ ఫార్ములా. ఎందుకు అసలు ఈ డైమెన్షన్ ఫార్ములా గురించి మనం డిస్కస్ చేస్తున్నామంటే,
ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ సిజిఎస్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ అని డిఫరెంట్ యూనిట్స్ మనం చదివాం కదా. సో డిఫరెంట్ కంట్రీస్ లో కొందరు డిఫరెంట్ యూనిట్స్ యూజ్ చేస్తారు. కొందరు వెయిట్ ను ఇండియాలో ముఖ్యంగా వెయిట్ ను కేజీస్ తో రీప్రజెంట్ చేస్తే, కానీ కొన్ని కంట్రీస్ తో పౌండ్స్ తో రీప్రజెంట్ చేస్తారు. సో ఒకవేళ మనకు ఇక్కడ ఏదాని యొక్క యూనిట్ అన్నా మనం డైరెక్ట్ రాసేయాలంటే మనకి ఇక్కడ డైమెన్షన్ తెలిసింటే ఆ ఎం కు పవర్ ఎంత ఉందో అంత తీసుకొచ్చి దాన్ని పౌండ్స్ లో రిప్రజెంట్ చేస్తే జస్ట్ కంప్లీట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సలరేషన్ ఉంది, ఇక్కడ కిలోమీటర్ ఫర్ అవర్ స్క్వేర్ రాయొచ్చు, లేదా కిలోమీటర్ పర్ అవర్ సెకండ్ రాయొచ్చు, లేదా కిలోమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాయొచ్చు, లేదా మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాయొచ్చు. అట్లా ఏ దాంట్లో రీప్రజెంట్ చేయొచ్చు. అయితే మనకు ఇది తెలిసి ఉండాలి. ఓకే, దాని యొక్క డైమెన్షనల్ ఫార్ములా అనేది మనకు తెలిసి ఉండాలి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ యొక్క ఫార్ములా ఏంది? ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఎఫ్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఈ. మనకు ఆల్రెడీ తెలుసు ఎఫ్ వచ్చేసి డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. అంటే డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ ఫోర్స్ ని ఏం రాయొచ్చు మనం? దాన్ని న్యూటన్ తో రీప్రజెంట్ చేస్తాం. ఫోర్స్ యొక్క యూనిట్ వచ్చేసి న్యూటన్. అయితే మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఏంది? ఎం. యాక్సలరేషన్ ఏంది? యాక్సలరేషన్ ఏంది? ఎల్ టీ పవర్ మైనస్ 2. మనం ఇందాకనే డిస్కస్ చేసినాం కదా. యాక్సలరేషన్ ఎల్ టీ పవర్ మైనస్ 2. L t power minus 2. This is the dimensional formula of force. Okay, that's it. దీని తర్వాత మనం అసలు ఒక 2 డిఫరెంట్ డైమెన్షన్స్ ఉండేదాన్ని మల్టిప్లై చేయొచ్చు అంటే ఎస్. నోట్, ఒక నోట్ పాయింట్ నోట్ చేసుకోండి. లెట్ మీ చూస్ రెడ్ కలర్. నోట్. ఫస్ట్ పాయింట్, we can multiply two physical quantities with different dimensions. Example, F equal to M into A. దీని డైమెన్షన్ ఏంది? M. దీని డైమెన్షన్ ఏంది? LT power minus 2. అయితే బట్ యూ కెనాట్ యాడ్ two physical quantities, 2 or more physical quantities with different dimensions. దీనికి ఎగ్జాంపుల్ ఏంది? దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కదా, ఇది ట్రూ. ఎఫ్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఏ అనేది వరస్ట్ థింగ్, ఇట్లా చేయకూడదు. ఓకే, ఎందుకంటే దీని డైమెన్షన్ వచ్చేసి మాస్, దీని డైమెన్షన్ వచ్చేసి ఎల్ టీ పవర్ మైనస్ 2. డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ విధంగా యాడ్ చేయలేం. సేమ్ డైమెన్షన్ ఉంటేనే మనం యాడ్ చేయగలం, అంతే కదా. ఫర్ సపోజ్ మీరు 12
బనానాస్ కి 6 బనానాస్ యాడ్ చేస్తే 18 బనానాస్ అవుతాయి, అంతేగాని 12 బనానాస్ కి 6 గ్రేప్స్ యాడ్ చేస్తే ఏ విధంగా అవి యాడ్ అవుతాయి? కావు కదా. దట్స్ కామన్ సెన్స్, రైట్? ఓకే, ఇది కంప్లీట్ అవగానే నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, లెట్స్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఫైండ్ ద డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ G. First, let me take pen color as white. G dimensional formula కావాలి మనకు. ఆల్రెడీ ఫోర్స్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏం తెలుసు, G m1 m2 డివైడెడ్ బై సారీ G m1 m2 డివైడెడ్ బై ఆర్ స్క్వేర్. అయితే నేను దీని నుంచి G రాయాలంటే G ఈక్వల్ టు ఎఫ్ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై m1 ఇంటూ m2. m1 m2 2 masses కదా, so I can replace with m. That implies G is equal to f r square divided by m into m, equal to f r square divided by m square. Dimensions of G equal to dimension of f divided by f r square divided by m square. So ఇక్కడ f ఆల్రెడీ మనకు f into r square divided by m square. This is G. ఇంకా డీటెయిల్ గా మనం డిస్కస్ చేయాలంటే G is equal to f నేను రాయొచ్చు m into a into r square divided by m into m out. G is equal to a r square divided by m. G is equal to a నేను రాయొచ్చు l t power minus 2, r square నేను రాయొచ్చు l square divided by m. Therefore, dimensional formula of G is equal to m power minus 1 and l power 3 and t power minus 2. This is the dimensional formula for m. I hope you understood how to proceed with to calculate the dimensional formula. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఈస్ దట్ క్వశ్చన్ కంటే ఇదొక కాన్సెప్ట్ కింద అర్థం చేసుకోండి. ఫైండ్ డైమెన్షన్స్ ఆఫ్ కే అండ్ పి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏ డైమెన్షన్స్ ఉన్నాయో రైట్ సైడ్ కూడా అదే డైమెన్షన్ ఉండాలి. ఓకే, ఇంకొక విషయం, ఒక చిన్న పాయింట్ ఇక్కడ యాడ్ చేయాలి. వీ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్ అంటే మల్టిప్లికేషన్ తోనే కాదు, యూ కెన్ మల్టిప్లై ఆర్ డివైడ్ టూ ఫిజికల్ క్వాంటిటీస్ విత్ డిఫరెంట్ డైమెన్షన్స్. దానికి డిఫరెంట్ రీజన్స్, బట్ యూ కెనాట్ యాడ్ ఆర్ యూ కెన్ సే సబ్ట్రాక్ట్ అని కూడా రాయొచ్చు. సబ్ట్రాక్ట్, యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. ఓకే, దట్స్ ఇట్. అండ్ ఇప్పుడు మనం ఒక చిన్న కాన్సెప్ట్ మళ్ళా రివైజ్ చేయబోతున్నాం. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మీ చూస్ ప్లమ్ కలర్. ఓకే, ఈ ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండే దాని యొక్క డైమెన్షన్ ఏమి? వెలాసిటీ ఆఫ్ డైమెన్షన్ ఈక్వల్ టు KT plus PTQ. Velocity dimension equal to KT plus PT cubed.
ఓకే, వెలాసిటీని ఏం రాయొచ్చు మనం? ఇప్పుడు ఈ రెండు సేమ్ డైమెన్షన్ ఉండాలి. ఈ రెండు, దీస్ టూ షుడ్ హ్యావ్ సేమ్ డైమెన్షన్. ఓకే, అవి కూడా యాడప్ అయి దేనికి ఈక్వల్ కావాలా? సేమ్ డైమెన్షన్ ఉంటే యాడప్ అవుతుంది. యాడప్ అయితే వాటి యొక్క డైమెన్షన్ అనేది డైరెక్ట్ వెలాసిటీకి ఈక్వల్ అవుతుంది. దట్స్ ఇట్, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డైమెన్షన్ సంథింగ్ ఉంది, దీని యొక్క డైమెన్షన్ కూడా అదే ఉంది. ఆ రెండు యొక్క డైమెన్షన్ యాడప్ అయితే ఆటోమేటిక్ గా ఆ యాడప్ అయిన డైమెన్షన్ దేని యొక్క డైమెన్షన్ కి ఈక్వల్ కావాలా? వెలాసిటీ యొక్క డైమెన్షన్ కి ఈక్వల్ కావాలి. అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం రాయొచ్చు? డైమెన్షన్ ఆఫ్ KT is equal to dimension of V, and dimension of PT cubed is equal to dimension of V. మనకు ఆల్రెడీ తెలుసు డైమెన్షన్ ఆఫ్ K ఇంటూ డైమెన్షన్ ఆఫ్ T is equal to LT⁻², and dimension of P into dimension of T cube equal to LT⁻². అయితే డైమెన్షన్ ఆఫ్ K వాల్యూ ఏమవుతుంది? LT⁻², అండ్ డైమెన్షన్ ఆఫ్ P దానికి ఈక్వల్ అవుతుంది KT, T వచ్చేసి -1 బై T అవుతుంది, -1 అవుతుంది బై T క్యూబ్డ్ అవుతుంది. T క్యూబ్డే కదా ఇక్కడ ఇచ్చింది మనకు, T క్యూబ్ LT⁻−1. ఓకే, LT⁻, సారీ guys, సారీ. ఇది వెలాసిటీ యొక్క డైమెన్షన్ కదా, మనకి LT⁻−1 రావాలి. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు LT⁻−2 ఇక్కడ వస్తుంది, ఇక్కడ LT⁻−4, LT⁻−4. ఇది ఈ విధంగా K మరియు T యొక్క డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేయగలిగాం. నెక్స్ట్ క్వశ్చన్ కి మూవ్ అయితే, అండ్ it is homework for you guys to calculate A, B and C values. A, B and C values క్యాలిక్యులేట్ చేయడం మీకు హోంవర్క్ ఇస్తాను. ఫైండ్ ABC. Find A, B, C values. This is homework for you guys. ఈ మొత్తం PPTని మీకు షేర్ చేస్తాను. అయితే ఈ షేర్ చేసిన తర్వాత మీకు డీటెయిల్గా మీరు చెక్ చేసుకుని ఏది హోంవర్క్ ఇచ్చానో అది హోంవర్క్ చేయండి. అండ్ వీటి ఆన్సర్స్ కూడా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేయండి. దట్ I will check and I will replay. Coming to the next question. Time period depends on RMG. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్, లెట్ మీ పిక్ ఆరెంజ్ కలర్. ఓకే, సన్ ఉంది కదా, SUN. ఈ సన్ చుట్టూ ఒక ప్లానెట్ అనేది రివాల్వ్ అవుతుంది, రెవల్యూషన్ చేస్తుంది ఆ ప్లానెట్ సన్ చుట్టూ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ప్లానెట్, లెట్స్ సే దిస్ ఇస్ ద ప్లానెట్. ఈ ప్లానెట్ అనేది సన్ చుట్టూ రెవల్యూషన్ చేస్తుంది. అయితే ఆ రెవల్యూషన్ టైం, వన్ కంప్లీట్ రెవల్యూషన్ టైం అనేది వీటి మీద డిపెండ్ అవుతుందంట. అంటే రేడియస్ బిట్వీన్ ది సన్ అండ్ ద ప్లానెట్, అండ్ మాస్ ఆఫ్ ద ప్లానెట్, అండ్ G వాల్యూ, వాటి మీద డిపెండ్ అయితే మనము ఆ టైం ఫార్ములా మనం కనిపెట్టాలి. అయితే దీనికి మనం సొల్యూషన్ ఏ విధంగా చేద్దామంటే, సొల్యూషన్ ఫస్ట్
time equal to, let's say, time directly proportional to r power a, m power b, g power c. Okay, ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఈ ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే we get the proportionality constant. So I can write t as k times r power a, m times power b, and g times power c. Dimension analysis apply చేస్తే dimensions of time, which is t, is equal to, it is dimensionless. ఇది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దాని డైమెన్షన్స్ m0, l0, t power 0. అండ్ r అనేది లెంత్ పవర్ a, m అనేది మాస్ పవర్ b. ఆల్రెడీ మనం యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క డైమెన్షన్స్ మనం క్యాలిక్యులేట్ చేసినాం. అవి ఏవి? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క డైమెన్షన్స్ ఏవంటే దిస్ వన్, m power -1, l cube, t power -2. m power -1, l cubed, t power -2. ఓకే, ఇది టైం దేనికి ఈక్వల్ అవుతుంది? m power -1, l cubed, t power -2. m power b minus c, l power a plus 3c, t power -2c. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ కంపేర్ చేయొచ్చు. b మైనస్ సి జీరోకి ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే మాస్ అనేది లేదు ఇక్కడ LHS సైడ్. తర్వాత అదే విధంగా లెంత్ కూడా లేదు. a plus 3c ఈక్వల్ టు 0, a plus 3c ఈక్వల్ టు 0. అండ్ మనం ఇక్కడ డైరెక్ట్ t కంపేర్ చేస్తే -2c ఈక్వల్ టు హాఫ్, -2c ఈక్వల్ టు 1. అప్పుడు we get from here c ఈక్వల్ టు -half. c -half వచ్చిందంటే b వచ్చేసి ఏమవుతుంది? c కి ఈక్వల్ అవుతుంది. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు -half. b కూడా -half అవుతుంది. అండ్ a వచ్చేసి -3c అవుతుంది. దాని ప్రకారం చెక్ చేస్తే a వచ్చేసి 3/2 అవుతుంది. సో ఐ కెన్ రైట్ ద ఫార్ములా టైమ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ ఏం తీసుకున్నాం? r పవర్ a, r పవర్ 3/2. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత m పవర్ b, m ఎంత? m పవర్ -half. తర్వాత నెక్స్ట్ ఇక్కడ g పవర్ c, g పవర్ c, c ఎంత? -half, g పవర్ -half. ఓకే, therefore time is equal to some constant times square root of r cubed divided by g into m. Okay, this is the final answer for this question. అయితే ఈ k వాల్యూ ఎలా కనిపెడతారు అంటే యూజింగ్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేసి మనం k వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే మనకి ఈ ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. r కు పవర్ 3 వచ్చిందా 2 వచ్చిందా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ వన్. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద టైమ్ పీరియడ్ ఆఫ్ ఒక సింపుల్ పెండులం. ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఒక థ్రెడ్కు ఒక బాల్ అనేది వేలాడదీస్తే, ఇప్పుడు ఈ పెండలం ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెండలం దీన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినారు అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి మళ్ళా ఇక్కడికి ఎండ్ అయ్యి ఫార్వర్డ్ వెళ్తుంది, బ్యాక్వర్డ్ వస్తుంది, మళ్ళా ఇక్కడికి వచ్చేదానికి పట్టే టయాన్నే టైం పీరియడ్ అంటారు. అంటే టైం పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుందో దాన్ని టైం పీరియడ్ అంటారు. అయితే ఒకవేళ ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది ఏదైతే వేలాడదీసింటాడో ఈ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ అనేది ఒకవేళ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ గా ఇఫ్ లెంత్ ఈజ్ మోర్ టైం పీరియడ్ ఈజ్ ఆల్సో మోర్. అంటే ఎక్కువ టైం పడుతుంది.
కవర్ చేయాలంటే డిస్టెన్స్. ఒకవేళ టైం పీరియడ్ అంటే ఇండైరెక్ట్ గా లెంత్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టైం పీరియడ్. ఓకే, అండ్ ఇది మాస్ మీద డిపెండ్ అవుతుందా కదా మనకు తెలియదు, ఇప్పుడే తెలియదు. మనం వీ హ్యావ్ టు డూ డైమెన్షన్ అనాలిసిస్. ఇది మాస్ మీద డిపెండ్ అవుతుందా, మాస్ మీద డిపెండ్ అవుతుందా కాదా, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ మనకు తెలియదు. వీ డోంట్ నో దిస్. కాబట్టి జస్ట్ వీ నీడ్ టు డూ జస్ట్ అనాలిసిస్. టైమ్ ఈక్వల్ టు ఎల్ పవర్ ఏ, జీ పవర్ బి, ఎం పవర్ సి, అంతే. ఇప్పుడు టైం టీ డైమెన్షన్స్ కంపేర్ చేస్తే అయితే ఇది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రిమూవ్ చేస్తే కే వస్తుంది. ఆటోమేటిక్ గా మనకి ఏదానికి ఈక్వల్ ఇస్ ఈక్వల్ కే టైమ్స్ ఎల్ పవర్ ఏ, జీ పవర్ బి, ఎం పవర్ సి. ఓకే, ఓకే. డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ యూనిట్లెస్. కే యొక్క యూనిట్స్ ఏంటి? కే యొక్క యూనిట్స్ వచ్చేసి M0 M0 L0 T0. ఓకే, ఇవి కే యొక్క యూనిట్స్. ఎందుకంటే దిస్ ఈజ్ యూనిట్ లెస్, అంటే ఇది ఒక వాల్యూ, జస్ట్ అంటే ఇట్స్ ఎ వాల్యూ. ఓకే, ఈక్వల్ టు ఎల్ పవర్ ఏ. ఎల్ పవర్ ఏ అంటే ఇక్కడ ఎల్ పవర్ ఏ అంతే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జీ పవర్ బి. జీ అంటే ఎల్ టీ పవర్ -2. ఓకే, ఓకే, ఇంటూ లాస్ట్ ఎం పవర్ సి. అంటే ఈ డైమెన్షన్ టీని ఏం రాయొచ్చు అంటే ఎం పవర్ సి, ఎల్ పవర్ ఏ ప్లస్ బి, టీ పవర్ -2b. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ గా సి 0 వస్తుంది మనకు. అయితే నెక్స్ట్ బి వచ్చేసి -12 వస్తుంది, అండ్ ఏ వచ్చేసి హాఫ్ వస్తుంది. దేర్ ఫోర్ టైం పీరియడ్ టీ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఏ దేనికి పెట్టినాం మనం, ఏ వచ్చేసి మనం ఎల్కి పెట్టినాం. అయితే ఇది √L/G. బి వచ్చేసి జీకి పెట్టినాం కాబట్టి ఇది వస్తుంది. అయితే ఎక్స్పెరిమెంట్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ నుంచి మనం కే వాల్యూ కనిపెట్టచ్చు. కే ఈక్వల్ టు 2πకి ఈక్వల్ అవుతుంది. కే ఈక్వల్ టు 2π ఇంటూ √L/G. If you see this formula, it is independent of the mass of the bob. If you see this formula, time period is independent of mass of pendulum bob. పెండం యొక్క బాబ్ మీద దాని టైం పీరియడ్ అనేది డిపెండ్ అవ్వదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ. ఇప్పటి వరకు మనం అంతా చేసింది అది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీని. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీ ఏం లేదండి, చాలా సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఏ ఉంటే ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి మైనస్ డి సంథింగ్ అట్లుంటే డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డైమెన్షన్స్ ఆఫ్ బి ప్లస్ సి మైనస్ డి. ద ఎంటైర్ డైమెన్షన్ సేమ్ కావాలా? అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా, సేమ్ డైమెన్షన్స్ మటుకే యాడ్ అవుతాయని. అంటే బనానాస్ యాడ్ అవుతాయి, అర్థమవుతుంది. ఐ మీన్ యాపిల్స్ మటుకే యాడ్ అవుతాయి. అలా సేమ్ డైమెన్షన్ క్వాంటిటీస్ మటుకే యాడ్ అవుతాయి. ఇప్పుడు మనం ఇది తీసుకుంటే బి డైమెన్షన్, సి డైమెన్షన్, డి డైమెన్షన్ సేమ్ కావాలి. ఈ డైమెన్షన్స్ అన్ని సేమ్ అయితే యాడ్ చేస్తే ఒక డైమెన్షన్ వస్తుంది. అది ఏ దానికి ఈక్వల్ కావాలి? ఫైనల్ గా ఏ డైమెన్షన్ కి ఈక్వల్ కావాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజెనిటీ, అంతే. సో సింపుల్. అండ్ మీకు ఇంకొక కాన్సెప్ట్ డిస్కస్ చేయాలి ఇప్పుడు. ఆ కాన్సెప్ట్ ఏంటంటే, ఫర్ సపోజ్ మీరు ఈ వాల్యూ తెలుసా, ఈ ఈక్వల్ టు 2.71 దీని వాల్యూ. అయితే
ఈ స్క్వేర్ వాల్యూ తెలుసా అంటే 2.71 స్క్వేర్, అంతే కదా. ఓకే, అది కరెక్ట్. అయితే ఈ పవర్ 2 kg వాల్యూ, ఈ పవర్ 2 kg వాల్యూ అంటే ఈ పవర్ 2000 గ్రామ్స్ అనే. అయితే దీని వాల్యూ ఎంత? ఇట్ ఈస్ సెన్స్లెస్. అంటే ఈ రైస్ టు ద పవర్, ఈ పవర్ ఉన్నది అనుకోండి ఇక్కడ, ఇట్ ఈస్ డైమెన్షన్లెస్. ఇఫ్ దిస్ ఈస్ డైమెన్షన్లెస్, ద ఎంటైర్ క్వాంటిటీ, ఈ పవర్, ఈ ఇక్కడ పవర్ ఉంటుంది కదా, దిస్ ఈస్ dimensionless, and this entire value, దీని ఎంటైర్ వాల్యూ తీసుకుంటే ఈ ఎంటైర్ వాల్యూ కూడా కాన్స్టెంట్, అంటే డైమెన్షన్లెస్. ఓకే ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ మూవ్ అయితే, ఇప్పుడు సైన్ ఆఫ్ సమ్ 30 డిగ్రీ అనుకోండి, ఎంత? హాఫ్. ఇదేంది? ఇది డిగ్రీ. ఓకే, ఇంకోటి సైన్ ఆఫ్ π/4 ఎంత? ఇది రేడియన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1/√2. అయితే సైన్ ఆఫ్ 10 గ్రామ్స్ అంటే దీనికి ఒక అర్థం ఉందా? ఎస్, నో నో నో. సైన్ ఆఫ్ 10 గ్రామ్స్ అనేది ఇట్ ఈస్ సెన్స్లెస్. కాబట్టి సైన్ టీటా అనేది నువ్వు ఏదైనా తీసుకుంటే దానిలో టీటా అనేది డైమెన్షన్లెస్, సైన్ టీటా ఎంటైర్ వాల్యూ కూడా డైమెన్షన్లెస్. అది ఎలా డైమెన్షన్లెస్ అని చెప్తాను అంటే, మనకు ఆల్రెడీ తెలుసు సైన్ టీటా ఇస్ నథింగ్ బట్ రేషియో ఆఫ్ సైడ్ ఆపోజిట్ టు టీటా బై సైడ్ ఆపోజిట్ టు టీటా బై హైపోటెన్యూస్ ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. లెంత్ అపాన్ లెంత్ ఏమవుతుంది? క్యాన్సల్ అయిపోయి మనకు m0 l0 t/0 ఇస్తుంది. కాబట్టి సైన్ టీటా ఈస్ డైమెన్షన్లెస్. ఎందుకు డైమెన్షన్లెస్ అంటున్నాను అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ అపాన్ లెంత్. లెట్ మీ రైట్ విత్ అనదర్ కలర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ length upon length equal to constant. Okay. Next, moving on to the next and the final question of this class. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ చేద్దాం. దీన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజినిటీతో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు LHS సైడ్ ఏమి ఇచ్చినాడు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్ y ఇచ్చినాడు. y అంటే ఇట్స్ డిస్టెన్స్. కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ y ఏమైతాయి? ఇట్ ఈస్ నథింగ్ బట్ L. ఓకే, కాబట్టి b యొక్క డైమెన్షన్ కూడా ఏం కావాలా? L కావాలి. డైమెన్షన్ ఆఫ్ y ఇస్ నథింగ్ బట్ డైమెన్షన్ ఆఫ్ b. దిస్ ఈస్ ఈక్వల్ టు L. అదే విధంగా మనకు ఏ సైన్ kx మైనస్ ఒమేగా టీ ఉంది కదా, ఇది వచ్చేసి డైమెన్షన్లెస్. అయితే ఇది డైమెన్షన్ ఉంది. అదే డైమెన్షన్ మనకు ఆల్రెడీ చెప్పాం కదా, మనకు దీని డైమెన్షన్ ఎంత ఉంటుంది? సేమ్. ఇక్కడ ఇది డైమెన్షన్ లెస్ కాబట్టి, ఈ క్వాంటిటీ డైమెన్షన్ లెస్ కాబట్టి, ఇది 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 డైమెన్షన్ లెస్ కాబట్టి, ఇది సమ్ డైమెన్షన్ ఉంటేనే మనకు బీతో యాడ్ అయ్యేది. బీతో యాడ్ అయ్యేటప్పుడు ఏ డైమెన్షన్ యాడ్ కావాలా? ఎల్తో యాడ్ కావాలి. ఎందుకంటే బి డైమెన్షన్ ఎల్, ఫైనల్ రిజల్టెంట్ వచ్చే డైమెన్షన్ కూడా ఎల్ కాబట్టి. ఇప్పుడు ఏ ఈక్వల్ టు డైమెన్షన్ దేనికి ఈక్వల్ అవుతుంది? ఎల్. ఓకే, బి ఎల్. అయితే ఫైనల్ గా మిగిలింది kx మైనస్ ఒమేగా టీ. అయితే kx మైనస్ ఒమేగా టీ ఇజ్ ఈక్వల్ టు డైమెన్షన్లెస్. అయితే kx మైనస్ ఒమేగా టీ అనేది డైమెన్షన్లెస్. ఇప్పుడు మనం దీని డైమెన్షన్లెస్ అంటే ఇండైరెక్ట్ గా
omega t is equal to dimensionless m0 l0 t0. అప్పుడు t అంటే టైం, అప్పుడు ఒమేగా దానికి ఈక్వల్ అవుతుంది t⁻−1. ఇక్కడ kx is equal to m0 l0 t0. అప్పుడు ఆటోమేటిక్ గా మనకు x దేనికి ఈక్వల్ అవుతుంది, సారీ k దేనికి ఈక్వల్ అవుతుంది, k వచ్చేసి l⁻−1. ఓకే, l⁻−1 కి ఈక్వల్ అవుతుంది. therefore ఆన్సర్స్ వచ్చేసి ఏ వచ్చేసి ఎల్, బి గుడక ఎల్, తర్వాత నెక్స్ట్ ఒమేగా ఈక్వల్ టు t⁻−1, k ఈక్వల్ టు l⁻−1. అంతే. So our first chapter units and dimensions is completed, and the next chapter we are going to start is error analysis in measurement. So second chapter అనేది ఎర్రర్ అనాలిసిస్, ఇది డిస్కస్ చేద్దాం నెక్స్ట్ ఈ చాప్టర్ అయిపోతానే. అయితే ఈ చాప్టర్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ మీకు టెలిగ్రామ్ గ్రూప్ లో ఇవ్వబడతాయి. సో ప్లీజ్ సాల్వ్ దోస్ క్వశ్చన్స్. అండ్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి అబౌట్ మీ సెక్షన్ లో ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ లింక్. అండ్ ఐ ఆల్సో అటాచ్ ద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో కూడా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క కామెంట్స్ షేర్ చేసుకోండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. క్లాస్ ఎలా అనిపించింది, అర్థమైందా, అర్థం అవ్వలేదా, అవన్నీ ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ప్లీజ్ 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 మెన్షన్ హౌ ద క్లాస్ వాస్. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఈ ఛానల్ కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సబ్స్క్రైబ్ చేయకుండా చూడొద్దు, ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. యూ విల్ గెట్ వీడియోస్ రెగ్యులర్లీ, డైలీ. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.